తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకలో మెగాస్టార్ చిరంజీవి బాహుబలి రికార్డులను సర్దార్ గబ్బర్ సింగ్ బ్రేక్ చేయాలని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో రకరకాల చర్చలకు దారితీశాయి. ఈ సినిమా ఆడియో వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ రికార్డులు ఉన్నవి బ్రేక్ చేసేందుకు, ఈ సినిమా రికార్డులను మరో సినిమా బ్రేక్ చేస్తే ఆ రికార్డులను మరో సినిమా బ్రేక్ చేయాలని చెప్పాడు. ఇక్కడ చిరంజీవి సినిమా పేరంటూ చెప్పకపోయినా ఆయన సర్దార్ సినిమా బాహుబలి రికార్డును బ్రేక్ చేయాలని చెప్పినట్లుగా టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాహుబలి రికార్డును ఏ సినిమా అయినా క్రాస్ చేయడం కష్టం, అందుకే ఆ రికార్డులను సర్దార్ క్రాస్ చేయాలని పరోక్షంగా బాహుబలిపై ఆయన సెటైర్ వేశాడని పలువురు చర్చించుకుంటున్నారు. కథలో కూడా మగధీర రికార్డులను బాహుబలి క్రాస్ చేస్తుందా అని విలేకరులు అడిగితే ఏమో చూద్దాం అన్న విషయాన్ని కూడా పలువురు ఉదాహరిస్తున్నారు. రాజమౌళి చిరుకు మధ్య ఉన్న వైరం గురించి కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. గతంలో చిరు 150 సినిమాను డైరెక్ట్ చేయాలని అల్లు అరవింద్ ను చిరు రాజమౌళి దగ్గరికి పంపిస్తే చిరుకి సరిపోయే కథ నా దగ్గర లేదని ఈ ఆఫర్ ని రాజమౌళి రిజెక్ట్ చేశాడట. తర్వాత ఇద్దరి మధ్య వచ్చిన గ్యాప్ తో భవిష్యత్తులో రాజమౌళి చరణ్ తో సినిమా చేయడం కష్టమని టాక్ కూడా వినిపించింది. రాజమౌళి ప్రభాస్ కు మహేష్ పవన్ అంతా ఇమేజ్ లేకపోయినా బాహుబలితో క్రేజ్ ని ఎల్లలు దాటించేశాడు. టైం రెండు రకాలు, ఒకటి గుడ్ టైం, రెండు బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్దయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.